మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలో ఆక్వా రంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా మత్స్యశాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పలు మత్స్యకార సంఘాల నాయకులు, ఆక్వా సాగు రైతులు, హ్యాచరీ ప్రతినిధులు హాజరవగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు ఆక్వా, మత్స్య పలు అంశాలపై సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తులు ఉంటూ ఎగుమతిలో ముందుందని తెలిపారు. తిరుపతి జిల్లా మత్స్యకారులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మత్స్యకార భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ విజయవాడ వారి సూచనల మేరకు 3/5/2024న బోట్లు గణన నిర్వహించబడిందని తెలిపారు. జిల్లాలో 880 బోట్లు, 4203 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం చేపల వేట నిషేధ కాలంలో సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు 10,000 రూపాయల నుంచి పెంచి 20,000 రూపాయల వరకు చేయడం జరిగిందని తెలిపారు. తద్వారా జిల్లాలో మత్స్యకార భరోసా పథకం కింద 3,786 మంది లబ్ధిదారులకు సుమారు 7.57 కోట్ల రూపాయలు మత్స్యకారు కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడం జరిగిందని మరియు జీవనోపాధి మెరుగుపరచడం జరిగిందని ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది పెండింగ్లో ఉన్న ఫెస్టివల్ రాష్ట్ర పండుగగా అటవీ, పర్యాటక మరియు మత్స్యశాఖల సమన్వయంతో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల మధ్యన పులికాట్ సరస్సు నందు చేపల వేటపై మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదంపై జిల్లా కలెక్టర్గా పక్కన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిందని, సదరు వివాదాస్పదం శాశ్వతంగా పరిష్కారానికి త్వరలో చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఆక్వా రైతులకు పవర్ సబ్సిడీపై త్వరలో ప్రభుత్వం నుండి అందే మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లో వోల్టేజీ కరెంటు సమస్యపై ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించి తగిన సామర్థ్యంతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కోట మండపం, రాచగన్నేరు వద్ద అవసరం మేరకు సబ్స్టేషన్ ప్రపోజల్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని, పరిశ్రమలకు కరెంటు సమస్య పరిష్కారానికి ఏపీ ట్రాన్స్కో ద్వారా జిల్లాలో 2 సబ్స్టేషన్లకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఆక్వా ఫీడ్ అంశం, అప్సర్ యాక్ట్ అంశం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అలాగే చుక్కల భూములకు సంబంధించిన అంశాలు, ఆక్వా మరియు మత్స్యకారుల రైతులకు సంబంధించినవి త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పులికాట్ సదస్సుకు సంబంధించి పూడిరాయి దురువు, పులికాట్ ముఖద్వారం వద్ద పూడికతీత పనులకు పరిపాలనా అనుమతులు వచ్చాయని, తొందరలోనే నిధులు విడుదల అవుతాయని, అనంతరం పూడికతీత పనులు చేపడతామని తెలిపారు. తడ సూళ్లూరుపేట ప్రాంతంలో ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని, అలాగే అన్ని రేవుల్లో సోలార్ లైటింగ్ ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వం పథకం అనుసంధానంతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకార కుటుంబాలకు హౌసింగ్ కొరకు కోరిన నేపథ్యంలో తప్పకుండా అర్హత మేరకు మంజూరు చేస్తామని, తుఫాన్ పునరావాస కేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయని పలువురు తెలపగా ప్రతిపాదనలు పంపుతామని, ఎస్హెచ్జి రివాల్వింగ్ ఫండ్ సమస్యపై స్పందిస్తూ పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా, మత్స్యకార రంగానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అనంతరం పలువురు ఆక్వా మరియు మత్స్యకారు సాగు రైతులకు, నేతలకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు.